హలో anime ఫ్యాన్స్, వెల్కమ్ టు మై ఛానల్ anime waves for you తెలుగు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ టైం నేనైతే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. వాళ్ళైతే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు అరగేతో. ఈరోజైతే మీకు ఒక మంచి టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ఎక్స్ప్లెనేషన్ బెస్టా లేదంటే డైరెక్ట్ యానిమే ఎపిసోడ్ సిరీస్లో ఉన్న ఎపిసోడ్స్ డైరెక్ట్ చూడడం బెస్టా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఎక్స్ప్లెనేషన్ చూస్తే తక్కువ టైం తీసుకుంటుంది. అదే మీరు సపోజ్ మన ఫుల్ ఎపిసోడ్ సిరీస్ ఎపిసోడ్ చూస్తే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. యానిమీ ఎక్స్ప్లెనేషన్ బెస్టా, యానిమీ ఫుల్ ఎపిసోడ్ చూడడం బెస్టా, అది మీ ఆప్షన్. నేనైతే డిఫరెన్సెస్ చెప్తున్నాను. అది చేస్తే ఏం అడ్వాంటేజ్, ఇది చేస్తే ఇది ఏం అడ్వాంటేజ్, ఏం డిసడ్వాంటేజ్, ఇది చేస్తే ఏం డిసడ్వాంటేజ్ నేనైతే చెప్తున్నాను. అదైతే మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మీరు కనుక ఆ ఎపిసోడ్ చూస్తే క్లారిటీగా మొత్తం ఏర్పడుతుంది. అంటే ఫైటింగ్ సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ మొత్తం మంచి క్వాలిటీలో మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వస్తే, ఎక్స్ప్లెనేషన్లో చిన్న హాయ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతాం, దాని తర్వాత హాయ్ అని చెప్తాం. దాన్ని మనం చెప్పం మధ్యలో, దాని తర్వాత ఏమవుతుందో అది చెప్తాం. ఇప్పుడు మీరు ఎపిసోడ్ని చూస్తే మీకు కట్టునట్టుగా ఉంటుంది, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, మీకు డైలాగ్స్ కానీ కరెక్ట్గా తెలుస్తాయి. ఎక్కడెక్కడ డైలాగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమవుతుందో కరెక్ట్గా అర్థమవుతుంది. ఎక్స్ప్లెనేషన్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు టైం లేదనుకోండి, ఆ రోజు ఆ యానిమేని కంప్లీట్ చేయాలి. పక్కా మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, ఆ ఎపిసోడ్ని కంప్లీట్ చేయాలి. వాడు ఒక 30 minutes ఎపిసోడ్ని 10 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ 10 minutesలో ఫైటింగ్ సీన్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కట్ చేసి మెయిన్ చెప్తా. అలా ఫాస్ట్గా అక్కడ మీ టైము సేవ్ అవుతుంది, మీరు అనుకున్న గోల్ ఫినిష్ అవుతుంది. అదే రియాలిటీగా ఎపిసోడ్ చూస్తే అక్కడ టైం వేస్ట్ అవుతుంది, ఫైటింగ్ సీన్స్ అవన్నీ ఉంటాయి, మీరు అనుకున్నట్టు మొత్తం కంప్లీట్ చేయలేరు. అది ఎక్స్ప్లెనేషన్కి ఉన్న రియాలిటీ. యానిమీ ఎపిసోడ్ చూసిన మొత్తం టోటల్ యానిమీ ఎపిసోడ్ చూసిన విధానం అది. ఇంకా చెప్పాలంటే, మీరు ఇంకా మాంగా చదివితే కొన్ని సీన్స్ అర్థం కావు. కొంతమంది ఏం చేస్తారు, మాంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాంగా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అక్కడ ఉన్న విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ ఫైటింగ్ సీన్స్ కొంతమందికి అర్థమైతే, కొంతమందికి అర్థం కావు. అలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. ఇంకా మీరు రియల్గా యానిమే ఎపిసోడ్ని చూస్తే, ఇది మన ఎక్స్ప్లెనేషన్కి. ఇంకా రియాలిటీ యానిమే యానిమే ఎపిసోడ్ చూశాక మీకు అర్థమయ్యేది. ఇప్పుడు మీరు యానిమే ఆ ఎపిసోడ్ మొత్తం చూస్తారు, ఎపిసోడ్ చూశాక ఆ ఫైటింగ్ సీన్స్ అవన్నీ గుర్తుంటాయి మీకు. ఎక్స్ప్లెనేషన్ చూస్తే మధ్యలో అక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేసిండో కరెక్ట్గా చూస్తేనే, అర్థమైతేనే మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది గుర్తుంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ అప్పుడప్పుడు మర్చిపోతాం. ఇది మాత్రం మనం మర్చిపోం, ఎందుకంటే మన కళ్ళతో చూసినాం అక్కడ ఫైటింగ్ సీన్స్ అనేది. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉంటాము. అక్కడ ఫైటింగ్ సీన్స్, ఆ ఎమోషన్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో చూస్తాం. ఇది మాంగా కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మాంగా కూడా మనం చదువుతాం. మాంగా చదివితే మనం చదివితే ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది. అక్కడ మాంగాలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. స్టార్టింగ్ ఒక 2 lines చెప్తాడు మాంగాలో, మధ్యలో ఏదైతే ఇంపార్టెంట్ లేదో అక్కడ కట్ చేస్తాడు. కొంచెం అర్థమైంది చెప్తాడు, అర్థం కానీ చెప్పాడు.
అది కూడా అంతే. మనకి మాంగా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చూడాలంటే మనకి టైం లేదు కాబట్టి. అది కూడా సేమ్ మాంగా ఎక్స్ప్లెనేషన్ చదవాలంటే టైం తీసుకుంటుంది. అది కూడా టైం ప్రాసెసే. మనం ఇంకా చదవాలి, ఇంకా అర్థం చేసుకోవాలి. ఇది రియల్గా యానిమీ మన ఎపిసోడ్ చూస్తే వాళ్ళే చెప్తుంటారు, వాళ్ళ డైలాగ్స్ చెప్తుంటారు, ఫైటింగ్ సీన్స్ ఉంటాయి. మనం ఇది చదివి అర్థం చేసుకొని మనం చూడాలి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనం ఎక్స్ప్లెనేషన్కి యానిమీ ఎపిసోడ్ టోటల్ చూసినందుకు ఏ అడ్వాంటేజెస్ అంటే డిస్అడ్వాంటేజెస్ చెప్పాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నేనైతే లాంగ్ వీడియో చేస్తున్నాను, అది కూడా ఎక్స్ప్లెనేషన్లో. ప్లీజ్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో టాపిక్తో మేము ముందుంటాను.